అంటే సూటిగా మాట్లాడడం అనేది ఈ రాజకీయాల్లో ఉన్న వాళ్ళకి సరిపడదు యాక్చువల్‌గా. అంటే రాజకీయాలంటే మోసము, చీటింగు, అబద్ధాలు, నటించడం ఎవరైతే ఉంటారో వాళ్ళకి చాలా బావుంటుంది. కానీ మనకవన్నీ తెలీదు. మనం ఏది చెప్పినా మనకు చెప్పాలనుకుంది చెప్పేయడం. అంటే నా కోణం ఎలాంటిదంటే రాజకీయంలో ఉన్నాం కదా అని ఒక పార్టీ లెవెల్‌లోనో లేకపోతే వాళ్ళ పార్టీని కాపాడడం కోసం నేను పని చేయలేదు. నా కెరియర్‌లో. అంటే నేను పార్టీలో ఉన్నప్పటికి కూడా మామూలు జనాలకి ఏదైనా జరిగినప్పుడు ఎవరికైతే మన ఇంట్లో వాళ్ళకి ఏదైనా ఇబ్బంది వస్తే ఎలా ఫీల్ అవుతారో అలాంటి ఫీలింగ్ నేను ఒక దాంట్లో ఫీల్ అయిపోయి నేను డెఫినెట్గా పార్టీ లెవెల్లో చెప్పడం జరుగుతుంది. ఇది తప్పే, ఇది మనకు చెప్పాల్సిందే మన పార్టీ లెవెల్లో సర్దిద్దుకోవాలని నేను ప్రతి పార్టీలో ఉన్నప్పుడు కూడా నేను పార్టీ లెవెల్ ఉన్న వాటిని నేను స్మూత్గా చెప్పడం కొన్ని పార్టీ విషయాల్లో. మిగతా విషయాల్లో మాత్రం అది ఏదన్నా వచ్చినా మనం అసలు ఊరుకునేదే లేదు. అందులో నిక్కచ్చిగా మాట్లాడడం, అలాగే ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడడం, సబ్జెక్టుగా ఊరికనే వేగ్గా మాట్లాడడం అనేది నాకు ఎందుకంటే బేసికలీ నేను లెక్చరర్ని. అంటే నేను 10th నుంచి నేను పెళ్ళయినప్పటి నుంచి మళ్ళీ నేను చదువుకొని ఒక విజ్ఞానవంతురాలుగా ఒక ఎడ్యుకేషన్ సిస్టంలో ఒక లెక్చరర్గా ఆ టీచింగ్ ప్రొఫెషన్లో ఎలాగైతే నాకు వచ్చిన అనుభవాలు కానీ, ఒక ఫేస్ రీడింగ్ కానీ, సైకాలజీ కానీ స్టడీ చేయడం కానీ అలాంటివన్నీ నాకు అలాంటివి ఉన్నప్పుడు నేను అంత తొందరగా అంటే ఇలా ఉన్నవాళ్ళు రాజకీయంలో రాణించరు. ఒకసారి మీరు వచ్చారు రాజకీయంలో ఇలాంటి వాళ్ళకి అవకాశాలు ఇవ్వరు, ఇంత టాలెంట్ ఉంటే కూడా పనికిరాదు, మీరు ఏం తెలిసినా తెలియనట్టు నటించాలి, అబద్ధాలు చెప్పాలి, స్మైల్ ఇవ్వాలి, నచ్చకపోయినా ఏదో మాస్ గ్రూపులో ఆడవాళ్ళంటే ఒక బొమ్మల్లాగా ముందు నిలబెట్టేసుకుంటే వచ్చిన వాళ్ళకు ఏమంటే హారతులు పట్టేలాగాను ఉమెన్ వింగ్ అంటే ఇంకా ఆ రకమైన ఇంప్రెషన్ నాకు నచ్చదు. రాజ్యాంగంలో ఎప్పుడు రాయలేదమ్మా. అంబేద్కర్ గారు ఆ రోజు రిజర్వేషన్ మహిళల గురించి రామని ఇచ్చినప్పుడు కూడా సమాన అవకాశాలు అన్నిట్లో ఉండాలన్నాడు. అందులో రాజకీయంలో కూడా మహిళలకు మంత్రి పదవిగా నేను చేసినప్పుడు అక్కడ మగ ఆడ మంత్రులు ఉండరు. మంత్రి అంటే మంత్రి, ఆ శాఖ మంత్రి అంతే. అంతేగాని దానికి మళ్ళీ జెండర్ ఆపాదించి మీరు మహిళ కదా మీరు ఈ శాఖలే చెయ్యాలి, ఇదే మీకు సూటబుల్ అంటే నేను ఒప్పుకోను. ఏది ఇచ్చినా కూడా ఈరోజు ఎక్కడ ఏది వదిలిపెట్టే ఫీల్డ్లో మార్పుకు అనుగుణంగా స్త్రీ ఎక్కడికో వెళ్ళిపోయింది. సో అందువల్ల దాన్ని ఎవరైనా తగ్గి ఉండండి అంటే నేను ఇంట్లో నుంచి విభేదించేదాన్ని, బయటకు వచ్చినా అలాగే ఉంటాను. నా వరకు నేను ఆలోచించగానే స్వార్థంగా ఉండే మెంటాలిటీ నాకు మా పేరెంట్స్ నుంచి రాలేదు. అండ్ నా నేచర్ కూడా అది అలా కాదు. అంటే ఒక తప్పును కప్పిపుచ్చడానికి 100 అబద్ధాలు ఆడాలి, అలాంటివి నాకు రావు. అండ్ ఒకటి ముక్కుసూటిగా రాజకీయాలు ఎందుకు అక్క అలా మాట్లాడతావు, అలా మాట్లాడొద్దు కదా అని చెప్పకుండా కొంచెం కంట్రోల్ చేసుకొని ఉండొచ్చు కదా, ఎందుకు అంత మొహం మీద అనేస్తావు, ఇప్పుడు కుంటోడన్నా గుడ్డోడన్నా కోపం వచ్చినట్టుగా నువ్వు అంత తొందరగా అలా ఎందుకు అవుతావు అక్క అంటే నేను ఒకటే అంటాను, చూడరా బాబు కోపం వస్తుంటుంది మనకి, కోపం వచ్చినవి చాలా బాగా చేసావని అలా మాట్లాడతామా? మన బాధ వ్యక్తం చేయాలంటే ఆ రకంగా మాట్లాడడం ఆ టైంలో మామూలు సామాన్యుడికి ఎలా వస్తుందో నాకు అలాగే వస్తుంది. వాడు మనసులో ఉన్న భావంలో ఎంత ఆకర్షణతో వెళ్ళగలుగుతాడో ఆ బాధను ఎలా ఎక్స్ప్రెస్ చేస్తారో అప్పుడు అందులో నేను చూసుకున్నప్పుడు అది హార్ష్గానే వస్తాయి. ఏదన్నా సంఘటన జరిగినప్పుడు మెల్లగా చెప్తామా, మెత్తగా చెప్తామా? చెప్పమే. అది తన వాళ్ళకి జరిగితే ఎంత బాధగా ఉంటుందో ఆ ఎక్స్ప్రెషన్స్ నా ఉంటాయి. అలా అని చెప్పి నేను నటించను, నాకు నటన అసలు రాదు. సో ఇవన్నీ మైనస్ అయినప్పుడు కూడా అందరూ అలానే ఉంటారు అంటే ఉన్నారేమో. పుష్పలీల అలా ఉండదు, అంతే, ఒక పుష్పలీలే ఉంటుంది. ఇక మీ కుటుంబ నేపథ్యం చూస్తే రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం కాదు, అయినా కూడా మీరు రాజకీయాల్లోకి వచ్చారు, మీకు బాగా ప్రోత్సాహం కూడా లభించి ఉంటుంది. ఒకసారి మీ బర్త్ ప్లేస్ ఎక్కడ? నేను యాక్చువల్గా నాది సికింద్రాబాద్ కవాడిగూడమ్మ. మేము చాలా పెద్ద ఫ్యామిలీని, మేము ఫైనాన్షియల్ కూడా చాలా స్ట్రాంగ్, ఎస్ఎస్లో అలా ఉండరు. ఫైనాన్షియల్ కూడా మేము చాలా కానీ ఒక అక్కనేమో సండే చెట్టు ఓనర్స్, మొన్న జరిగిన సంఘటనలు జరుగుతున్నాయి కదా, పెద్ద అక్కని నాకు 8 మంది పిల్లలు మేము, సెకండ్ నేను. సో సెకండ్ డాటర్ నేనైనప్పుడు మా నాన్నగారు ఏం చూస్తారంటే ఒక అల్లుడు బాగా డబ్బున్న అల్లుడు ఉంటే సరిపోతుంది, ఇంకొక అల్లుడు బాగా చదువుకున్న వాళ్ళు ఉండాలి. నేను ఇంకోటి అంటే నేను జాయింట్ ఫ్యామిలీలో చేయలేను, నేను చిన్నప్పటి నుంచి నాకు పని రాదు. నేను ఎలా అంటే టచ్ మీ నాట్ అంటే చెప్పడమే తప్ప మనకు చేయడం చాలు. నాన్నగారితో చాలా చనువుగా, నాన్నగారు ఒక కొడుకులాగా పెంచారు నన్ను, మా నాన్న
ఆయన పేరు మల్లేశం గారు, కవ్వాడిగూడలో ఫేమస్ ఆయన పేరు. మా తాతగారు అలాగే ఫేమస్, నాన్నగారు. అయితే ఇప్పుడు కూడా నన్ను ఆడపిల్లలుగా నన్ను పెంచలేదు, నేను పెరగలేదు కూడా. నాకు ఆడవాళ్ళతో సాంగత్యం చాలా తక్కువ. నాకు ఫ్రెండ్స్ కూడా టిప్స్ మీద ఉంటారు ఇప్పటికి కూడా. ఈ పాలిటిక్స్లో కూడా ఎవరిని వెంటేసుకొని ఈమె నాకు క్లోజు అనేవాళ్ళు ఎవరూ లేరు. నేను ఎందుకంటే ఎవరితో కనెక్ట్ అయినా స్త్రీ మీద ఉండే భావన, వాళ్ళ క్యారెక్టర్ని చాలా వరకు రాజకీయాల్లో కాదు బయట ఫీల్డ్కి వచ్చిన వాళ్ళందరి మీద మాట్లాడుతూ ఉంటారు. సరే మేబీ అందరూ చెడ్డవాళ్ళు కాకపోయినా కొందరు మనం ఇన్నర్గా వెళ్ళి తెలుసుకోకుండా వాళ్ళతో మనం వెళ్తే ప్లస్సా మైనసా అనే దానికంటే చాలా వరకు పాజిటివ్గా తీసుకునే సమాజం కాదు తల్లి. అందుకని నేను ఇప్పటికి కూడా అంటానండి, అది శారీ కట్టుకొని ఉన్నానేమో కానీ నేను మగపిల్లని, సో నన్ను అలా ట్రీట్ చేయకండి. ఇప్పుడు కూడా రీసెంట్లో కూడా కొన్ని సంఘటనలు జరిగాయి. అమ్మ మీరు ఆడవాళ్ళ దాంట్లో కూర్చోండి అన్నారు. నేను ఎందుకు కూర్చుంటాను? నేను కూర్చోను, నేను ఇక్కడే కూర్చుంటానని చెప్పి నేను ప్రతి దగ్గర ఫైటింగే. నేను మార్నింగ్ నుంచి నైట్ పడుకునేంత వరకు నా ఫైటింగే నడుస్తుంటాయి. ప్రతి దగ్గర ఫైటింగ్తో నేను అనుకున్నది సాధించేంత వరకు వదిలిపెట్టాను. అది ఏ ప్లాట్ఫామ్ అవనియండి, నా సమాజానికి సంబంధించింది, నా జాతికి సంబంధించింది, లేకపోతే మహిళల ఇష్యూ సంబంధించింది. సో పోరాడడం అనేది భగవంతుడు మరి నాకు ఇచ్చాడు. రోజు జీవితం అనేది ఘర్షణ సంఘర్షణలతోటే అయిపోతుంది నాకు. అలా నేను భయపడేదాన్ని కాదు. ఒక అబ్బాయిలాగా పెరిగిన పుష్పలీల గారు ప్రపంచం తెలియని వయసులో దాదాపు 15-16 అంటే 10th క్లాస్ అయిపోయిన తర్వాత అనుకుంటా మీ పెళ్లి జరిగింది. ఎందుకని నాన్నగారు ఆ రోజుల్లో తెలంగాణ కల్చర్ అంతే తల్లి. ఇప్పుడు అలా అయిపోయింది. అంత చిన్న వయసు లేదు. అప్పుడు మేము మా పెళ్ళిళ్ళప్పుడు కానీ అప్పుడున్న జనరేషన్ ఏంటంటే పెద్ద ఫ్యామిలీస్ ఒకటి. రెండోది ఏంటంటే కల్చర్, తెలంగాణ కల్చర్లో మా స్పెషల్గా మెచ్యూర్ అయిన అమ్మాయిలని పెద్ద ఫంక్షన్ చేసేసి మా అమ్మాయి పెద్ద అమ్మాయి అయిపోయిందని చెప్పడం ఇప్పుడు ఎవరు చేయటం లేదు. ఎందుకంటే మా అమ్మాయి దానివల్ల మైనస్లు ఎక్కువ జరుగుతున్నాయని చెప్పి కూడా పేరెంట్స్లో కొంచెం చేంజ్ వచ్చింది, బయటికి చెప్పడం లేదు. కానీ అప్పుడు ఒక పెద్ద ఆడపిల్లలు ఆ ఫంక్షన్ చేయడం అనేసి పేరెంట్స్ అలా చేసేవాళ్ళు. ఎప్పుడైతే అమ్మాయి పెద్దమ్మాయి అయిపోయింది, అమ్మాయి యుక్త వయసురాలకు వచ్చింది అనగానే ఆటోమేటిక్గా సంబంధాలు రావడం మొదలైపోతాయి. అంటే పెద్దవాళ్ళు కూడా అప్పుడు ఏమనుకునే వాళ్ళు అంటే చిన్నప్పుడు పెళ్లి చేయడమే కరెక్ట్, అంటే హెల్త్ ఇష్యూస్ రావు, అడ్జస్ట్మెంట్ అయిపోతారు అని. వాళ్ళు అనేక కోణాల్లో ఆ రోజుల్లో ఉన్నది ప్లస్సే అనుకుంటాను. డెఫినెట్గా వాళ్ళు చేసింది మంచిదే అయ్యింది. చిన్నప్పుడే పిల్లలు మనం చూస్తుండగానే పిల్లలు పెరిగిపోతారు. వాళ్ళు మన పక్కన నిలబడితే చాలా ఈజీగా ఇదైపోతాం. అదే ఇప్పుడు అంతా లేట్ ఇష్యూస్. ఎవరు 30 years వచ్చిందో అబ్బాయిలు పెళ్లి చేసుకోవట్లేదు, 35 years వచ్చిందో 30-40 లెవెల్ అబ్బాయిలు చేసుకోవట్లేదు. కానీ హెల్త్ ఇష్యూస్, అన్ని రకాల ప్రాబ్లమ్స్. మేము ఇప్పటికి కూడా అంత చిన్న వయసులో చేసుకున్నాం కాబట్టి హ్యాపీగా ఉన్నాం. అన్ని బాధ్యతలు తీరిపోయాయి. అమ్మమ్మని అయిపోయాను, నానమ్మని అయిపోయాను. మళ్ళీ ఇంకా నాతో ఉన్న ఫ్రెండ్స్ ఇంకా చాలా వాళ్ళ పిల్లలకు పెళ్ళిళ్ళు కూడా చేయలేదు కొంతమంది. ఓకే, సో ఐఎమ్ లక్కీ కదా, ఫ్రీ అయిపోయాను. అలాగే మీరు చదువుని కూడా స్టాప్ చేసేసారు ఆ టైంలో. 10th క్లాస్ కూడా సప్లిమెంటరీ, సో అంత ఇంట్రెస్ట్ లేదు మీకు. కానీ తర్వాత ఆఫ్టర్ మ్యారేజ్ మీరు ఎంఫిల్ దాకా వచ్చారు. ఎంఫిల్ దాకా లెక్చరర్ అయ్యారు. అంటే కుటుంబ బాధ్యతలతో పాటు ఈ రెండింటిని చదువుని ఎట్లా మేనేజ్ చేశారు? చాలా అసలు నాకు కష్టం అంటే తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అవును, ఆకలి అంటే తెలియదు నాకు, ఎర్ర బస్సు అంటే ఆర్టీసీ బస్సు తెలియదు నాకు, ఎక్కడ ఏరియాస్ కూడా నాకు తెలియదు. నేను పుట్టింది సికింద్రాబాద్ కాబట్టి ఈ ఏరియా వరకు మాత్రమే తెలుసు నాకు. మిగతా కోటి కూడా నాకు తెలియదు, మీరు నమ్ముతారో లేదు. అంత లెవెల్లో ఏది వెళ్ళాలన్నా కార్లో వెళ్ళడం, కార్లో రావడం, అంతా లావిష్ లైఫ్లో. అట్లాంటిది నేను ఎస్సీ అని కూడా చాలా రోజుల వరకు కూడా నాకు తెలియదు. బీయింగ్ ఎస్సీ, నేను ఇందులో కమ్యూనిటీ ఇది మాది, ఈ సబ్ కాస్ట్ అని కూడా నాకు తెలియకుండానే పెరిగాను. అంటే అలాంటి వాతావరణం ఉన్నదాన్ని ఆల్ ఆఫ్ సడన్గా మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఆర్థిక పరిస్థితులన్నీ కూడా ఒక ఎంప్లాయీని చేసుకుంటే అనే జీవితానికి వెళ్ళిపోయాను. అంటే ఒక బిజినెస్ మ్యాన్ కూతురుగా ఇన్ని డబ్బులు నేను లావిష్గా ఖర్చు పెట్టి రోజుకు ఎంతన్నా ఖర్చు పెట్టడచ్చు అనమాట. ఏది కావాలంటే అది నా లైఫ్లో నుంచి ఆ లిమిటెడ్ బడ్జెట్లో అందులోనే సర్దుకుపోవాలి, అందులోనే పిల్లలు చూసుకోవాలి, అందులోనే గెస్ట్ చూసుకోవాలి, మళ్ళీ అప్పు లేకుండా బతకాలి, అంటే వేరే వాళ్ళని అడగకుండా బతకాలి. అలాంటి మెంటాలిటీ నాకు ఆటోమేటిక్గా కాలం నేర్పించింది, పరిస్థితులు నేర్పించాయి. అలానే నేను భయపడలేదమ్మా. దేవుడు మరి ఎందుకు అలా నాకు ఇచ్చాడో తెలియదు. కానీ ఆ తెలిసి తెలియని వయసులోనే పిల్లలు పుట్టేయడము, తర్వాత ఫ్యామిలీ ప్లానింగ్ అయిపోవడము, ఆ 2 పిల్లలతో నేను చిన్న పిల్లలతో బొమ్మతో ఆడుకున్నట్టుగా ఉండడం, అలా అన్నీ అలా జరిగిపోయాయి. తర్వాత కష్టాలు అనేవి చూస్తూ ఉన్నాను. ఒక కష్టం వస్తే ఒకటి కదా బాధపడతాను. రోజు కష్టాలే, స్టిల్ ఇప్పుడు కూడా కష్టాలే. అది ఎలా అలవాటు అయిపోయిందంటే కష్టం లేకపోతే నేను ఉండలేమో అనిపించింది. అండ్ దేవుణ్ణి అందరూ సుఖం కావాలని కోరుకుంటారు, కానీ నేను మొక్కును, నాకేమొద్దు, నాకు సుఖం అనేది వద్దు, నేను సామాన్య లైఫ్లో ఉండాలి, కానీ నాకు ధైర్యం ఇవ్వు అంతే.